ప్రభువును ఆరాధించుట కొరకు ఆరాధనలోనికి వెళ్ళేటువంటి ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయండి. ఆ యొక్క లేఖన భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడి ఉన్నవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసిదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనందరము కూడా దేవుని ఆరాధించులాగున దేవుడి యొక్క తన యొక్క వాక్కును వెల్లడిపరిచినట్లు ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని ప్రేమించి ప్రభువా నీ యొక్క పాద సన్నిధికి రావటానికి, నీ యొక్క పరిశుద్ధ స్థలంలో నీ పరిశుద్ధులైనటువంటి వారితో పరిశుద్ధుడైనటువంటి నిన్ను ఆరాధించటానికి మరొక శ్రేష్టమైన అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము నీ పరిశుద్ధ మందిరంలో తండ్రి, పరిశుద్ధుడివైన నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు. ఆ యొక్క చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా మీరు తండ్రి మాతో మాట్లాడండి. ఆ లేఖముల ద్వారా నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం దయచేయండి. ప్రభువా, పరిశుద్ధుడివైనటువంటి నీ మాట పలుకుటకు యోగ్యత అర్హత లేనటువంటి వాడను ప్రభువా, దయతో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నిష్ప్రయోజనమైనటువంటి నన్ను మరుగుపరిచి ప్రయోజనకరమైన నీ మాటను వెల్లడిపరిచి పరిశుద్ధులు అందరితో కూడా నిన్ను ఆరాధించడానికి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని, నా మాటలు మరుగుపరచమని, నా మాటలు దూరపరచమని తండ్రి, నీవు కనపడినట్లుగా నీ వాక్కు వెల్లడిపరచబడినట్లుగా అందరూ కూడా ప్రభువా నిన్ను చూచి నీ వాక్యము ద్వారా నిన్ను ఆరాధించగలుగునట్లుగా మీరే మీ ఆత్మ చేత మా మధ్య సంచరించి నీ ఆత్మ చేత మా అందరితో కూడా మాట్లాడి ప్రభువా నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. తండ్రి, నీ పక్షముగా నిలబడుతుండగా నన్ను మరుగుపరచండి, నా మాటలు దూరపరచండి. నీ మాట నా యందు ఉంచి ప్రభువా నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడండి. నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయమని ప్రభువా నీ చేతులకే అప్పగిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖం భాగము ద్వారా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని నీ కుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగంలో ఈరోజు ఆరాధన కొరకై మనము మరి ఎంపిక చేసుకున్న లేఖన భాగంలో ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించటానికి మనము ఆధారము చేసుకున్నటువంటి లేఖన భాగం ఏమిటంటే ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. దేవుడు పవిత్రుడు. పవిత్రత అనేటువంటి పవిత్రుడవు అనేటువంటి పదానికి మరొక అర్థం ఏమిటి అంటే పరిశుద్ధుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి ఈరోజు దేవుణ్ణి ఆరాధించటానికి దేవుని యొక్క లేఖన భాగాలను కొన్ని మనం ఆధారం చేసుకుంటానికి ముందుకు వెళదాం. మరి దేవుణ్ణి ఆరాధించటానికి మొట్టమొదటిగా అదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధించటానికి మొట్టమొదటి లేఖన భాగము దేవుణ్ణి మరి ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని యొక్క పరిశుద్ధమైన గుణాన్ని బట్టి
ఎవరు ఆరాధిస్తున్నారు, ఎక్కడ ఆయన ఆరాధింపబడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ధ్యానం చేసి మరి ఆ యొక్క లేఖన భాగంలో ద్వారా దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం 8వ వచనంలో, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క స్వభావ లక్షణాన్ని, ఆ గుణ లక్షణాన్ని 4 జీవులు ఎక్కడ అంటే పరలోకంలో ఈ దర్శనాన్ని భక్తుడైనటువంటి యోహాను చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క దర్శనాన్ని చూసినటువంటి యోహాను గారు అక్కడ జరుగుతున్నటువంటి మరి ఆ యొక్క దేవుడు ఏ రీతిగా కీర్తింపబడుతున్నాడటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ పరలోకంలో మరి చూసినప్పుడు ఆ యొక్క 4 జీవులు కనబడుతూ ఉన్నాయి. ఆ 4 జీవులు కూడా ఏం చేస్తున్నాయి అంటే రాత్రింబగళ్ళు మానక పరిశుద్ధుడు 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 అని సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి రాత్రింబగళ్ళు కూడా కీర్తిస్తూ ఉన్నాయి. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క పరిశుద్ధతను పరలోకంలో కీర్తింపబడటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఎక్కడ కీర్తింపబడుతున్నాడు అంటే పరిశుద్ధమైనటువంటి స్థలము అనగా పరలోకంలో కీర్తింపబడుతున్నాడు. ఎవరి మధ్య ఆయన కీర్తింపబడుతూ ఉన్నాడు అంటే 4 జీవులు. 4 జీవులు కూడా పరిశుద్ధమైనటువంటి జీవులు. పరిశుద్ధమైనటువంటి 4 జీవుల మధ్య ఆయన కీర్తింపబడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకంలో 24 పెద్దలు మనకు అక్కడ కనబడుతూ ఉంటారు. ఆ 24 పెద్దలు కూడా పరిశుద్ధులైనటువంటి వారు. అంతేకాకుండా అక్కడ కోట్ల కొలది దేవదూతలు మనకి కనబడుతూ ఉంటారు. అంటే దేవుడు ఎక్కడ పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు కీర్తింపబడుతున్నాడు అంటే పరిశుద్ధమైనటువంటి 4 జీవుల మధ్య, పరిశుద్ధమైనటువంటి 24 పెద్దల మధ్య, పరిశుద్ధులైనటువంటి కోట్ల కొలది దేవదూతల మధ్య, పరిశుద్ధమైనటువంటి స్థలములలో పరిశుద్ధుడు 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 అని ఆయన నిత్యము ఆరాధింపబడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటానికి ఈరోజు మనకు ఆధారమైనటువంటి లేఖన భాగం ఏమిటి అంటే ఆయన పరిశుద్ధుడు. మరి రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి యొక్క అంశము, మరి యొక్క లేఖన భాగము మనకి ఆధారముగా దొరుకుతుంది దేవుణ్ణి ఆరాధించటానికి. ఏమిటి ఆ లేఖన భాగము అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ముని తీసుకొని పోవుదును. ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏమని చెప్తున్నాడు అంటే, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి నేనుండు స్థలములో ఎవరుండాలంట? మనం ఉండాలి. ఆనాడు శిష్యులు, ఆ శిష్యుల వలె ఎవరైతే ఆయన వెంబడిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆయనున్న స్థలంలో మనం ఉండాలి. ఇంతకీ ఆయన ఎక్కడ ఉంటున్నాడు? మొదటి లేఖన భాగంలో మనం చూసినప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వాధికారి అయినటువంటి ప్రభు పరిశుద్ధమైనటువంటి స్థలంలో పరిశుద్ధ దేవదూతల చేత నిత్యము ఆరాధింపబడుతున్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వమున సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అక్కడే నివాసము చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళుతూ ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడికి మనల్ని కూడా తీసుకువెళ్ళటానికి మరలా ఏం చేస్తానంటున్నాడు? రాబోతూ ఉన్నాడు. అంటే ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, పరలోకములో దేవుడు
4 జీవులు, పరిశుద్ధమైనటువంటి 4 జీవుల చేత ఆరాధింపబడుతున్నాడు. పరిశుద్ధమైన 20 నలుగురు పెద్దల మధ్య ఆయన ఆరాధింపబడుతున్నాడు. కోట్ల కొలది పరిశుద్ధ దేవదూతల మధ్య ఆయన ఆరాధింపబడుతున్నప్పటికీ ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు? మనము ఆయనతో ఉండాలి, మనము ఆ సముఖంలో మనం ఉండాలి. వారు పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణములో, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ లోకములో, ఆ పరిశుద్ధులైనటువంటి వారితో మనము కూడా ఉండాలని దేవుడు మన పట్ల గొప్ప వాత్సల్యత కలిగినటువంటి వాడై, గొప్ప సంకల్పమును కలిగినటువంటి వాడై ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఈ లేఖన భాగముల ద్వారా అర్థం చేసుకుని, ఆ దేవుని యొక్క గొప్ప సంకల్పాన్ని బట్టి ఆయనతో మనం ఉండాలని, ఆయన చుట్టూ కోట్ల కొల దేవదూతలు ఉన్నా, ఆయన చుట్టూ 24 పెద్దలు, ఆయన చుట్టూ 4 జీవులు ఉన్నా, ఆయన చూపు, ఆయన మనసు, ఆయన యొక్క కోరిక అంతా కూడా మనము ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నటువంటి ఆ గొప్ప కారణాన్ని బట్టి, ఆ గొప్ప వాత్సల్యతను బట్టి, ఆ గొప్ప ప్రేమను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈ లేఖన భాగాలను కూడా ఆధారం చేసుకుందాం. ఇది 2వది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నేను వెళ్ళి నా తండ్రి ఇంట మీకు ఏమి సిద్ధపరుస్తానంటున్నాడు? స్థలమును సిద్ధపరుస్తానంటున్నాడు. ఆ యొక్క స్థలమును ఏ రీతిగా మనకి సిద్ధపరుస్తున్నాడు అంటే, దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఎవరి మధ్య ఉన్నాడు? పరిశుద్ధ దేవదూతల మధ్య నిత్యము ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో మనము ఆయనతో కూడా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయనతో పాటు ఉండటం కోసం దేవుడు మన కొరకు ఒక పరిశుద్ధ పట్టణాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన స్థలములలో పరిశుద్ధ దేవదూతల చేత ఆరాధింపబడుతూ, ఆ పరిశుద్ధుల సమూహములో, ఆ పరిశుద్ధులైనటువంటి వారితో మనం ఉండాలని ఆశపడిన దేవుడు మనము ఆయనతో పాటు ఉండులాగన మన కొరకు పరిశుద్ధమైనటువంటి నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణాన్ని దేవుడు నిర్మాణం చేస్తున్నాడు. ఎక్కడ నిర్మాణం చేస్తున్నాడు? పరలోకంలో నిర్మాణం చేస్తున్నాడు. ఆ పరలోకంలో దేవుడు నిర్మాణం చేసేటువంటి ఆ పరిశుద్ధమైన నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణము పరలోకములో నుండి దిగి రావటాన్ని భక్తుడైనటువంటి యోహాను దర్శనంలో చూస్తూ ఉన్నాడు. అంటే మనము చనిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి 2వ రాకడలో వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళతామో అంటే పరలోకానికి కాదు మనం వెళ్ళేది ఎక్కడికి అంటే పరిశుద్ధ పట్టణంలోనికి. ఆ పరిశుద్ధ పట్టణం ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భూమి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకాశము, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పంచభూతములన్నీ కూడా లయమైపోతాయి. లయమైపోయిన తర్వాత దేవుడు మరొక నూతన ఆకాశాన్ని, నూతన భూమిని సృష్టించి, ఆ నూతన భూమిలోనికి, నూతన ఆకాశములోనికి, పరలోకములో దేవుడు నిర్మాణము చేస్తున్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణాన్ని దేవుడు అక్కడికి తీసుకుని వచ్చి, ఆ పట్టణములోనికి దేవుడు వచ్చి దేవునితో పాటు మనము కూడా ఉండులాగున దేవుడు మన కొరకు పరిశుద్ధమైనటువంటి ఒక పట్టణాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. అందుకనే మనం రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 20-21 వచనాలను మనం చూసినట్లయితే, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి ఏం చేస్తుంది అంటే మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. సృష్టి అనగా ఈ భూమి, ఈ ఆకాశము, ఇవన్నీ కూడా మిగుల ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఎందుకని మిగుల ఆశతో ఎదురు చూస్తున్నాయి అంటే, ఆ సృష్టికి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నూతన సృష్టిగా మారుస్తాను. ఇప్పుడున్నటువంటి భూమి అనేకులైనటువంటి పాపలను భరిస్తూ ఉంది, అనేకులైనటువంటి దేవుని అవిధేయులైనటువంటి వారిని భరిస్తూ ఉంది.
ఈ భూమి ఎల్లప్పుడూ కూడా దేవునికి మొరపెడుతూ ఉన్నది. ఈ పాపులైనటువంటి వారిని బట్టి భరించలేక ఈ సృష్టి యావత్తూ కూడా దేవునికి మొరపెడుతూ ఉన్నది. ఆ సృష్టికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నూతన సృష్టిగా మిమ్మల్ని కూడా నేను మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానాన్ని బట్టి సృష్టి యావత్తూ కూడా ఆసక్తితో ఆశతో దేవుని వైపు తేరు చూస్తూ ఉన్నది. ఎందుకోసమంటే ఎప్పుడు దేవుడు మమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు, ఎప్పుడు నూతన ఆకాశంగా మారుస్తాడు, ఎప్పుడు నూతన భూమిగా మారుస్తాడు, ఎప్పుడు ఆ పరిశుద్ధ పట్టణాన్ని తీసుకుని వస్తాడు, ఎప్పుడు పరిశుద్ధులతో కూడా దేవుడు మా మధ్య నివాసము చేస్తాడని మనము మాత్రమే కాదు, సృష్టి యావత్తూ కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుని కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది. నాలుగవదిగా మనం చూసినట్లయితే, మరి ఆ పరిశుద్ధ పట్టణములోనికి మనం ప్రవేశించటానికి మనకు అర్హత ఉన్నదా అని మనం ఆలోచన చేసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను ఏమైపోయాం చెప్పండి. మనం దేవుడేమో పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవదూతల చేత కీర్తింపబడుతున్నాడు. ఆ పరిశుద్ధ దేవదూతల చేత కీర్తింపబడుతున్న దేవుడు ఆయనున్న స్థలంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అయితే మనం ఎలాగున్నాం, ఇక్కడ ఈ లోకంలో ఎలాగున్నాం, మనం శరీర బలహీనతను బట్టి మనము అపవిత్రతకు అక్రమమునకు మనం దాసులుగా ఉన్నాం. మరి ఈ అపవిత్రతకు, ఈ యొక్క మరి అక్రమమునకు మనం దాసులుగా ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళటానికి మనకి అర్హత లేదు. పరలోకానికి వెళ్ళటానికి మనకు అర్హత లేదు కనుక ఆయన ఏం చేశాడంటే, మన కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఎలా పరిశుద్ధపరచబడి ఉన్నాం? మనం ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ధరించి పరలోకములో నుండి దిగి వచ్చి మన కొరకు ఆ కల్వరి శిలువలో ఆయన వధింపబడినటువంటి వాడై తన శరీరమును అర్పించుట ద్వారా మనం ఏమయ్యాం? అప్పుడు పరిశుద్ధపరచబడ్డాం. అంతేకాకుండా 20వ వచనం చూసినట్లయితే, అదే అధ్యాయం 20వ వచనం, 19, 20 కలిసి ఉన్నాయి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగింది. మనము పరిశుద్ధమైనటువంటి దేవునితో పరిశుద్ధ స్థలములో నివసించటానికి అర్హత, యోగ్యత లేనప్పుడు మనలను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి, తీసుకువెళ్ళటానికి ఆ పరిశుద్ధమైనటువంటి దేహాన్ని ఆ సిలువలో బలిగా అర్పించి ఆయన యొక్క రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి మనకేమిచ్చాడు? ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనకిచ్చినటువంటి ఈలోనికి వెళ్ళటానికి ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకిచ్చినటువంటి ఈ ధైర్యాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. అదే రీతిగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైనటువంటి దేహమందు ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు. ఆయన తన సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఉండాలని తన మాంసాయుక్తమైనటువంటి దేహము ద్వారా మనల్ని దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధతను బట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేము. దేవుడే మనలను పరిశుద్ధపరిచాడు. దేవుడే మనలను పరిశుద్ధమైనటువంటి ఆయనతో పాటు ఉండులాగున అనర్హులైనటువంటి మనకు
ఆయన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనము పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించటానికి మనకి దేవుడు ఏమిచ్చాడు? అర్హతనిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఆలోచించినట్లయితే ఆయన చుట్టూ కోట్ల కొల దేవదూతలు ఉన్నారు, ఆయన చుట్టూ 4 జీవులు ఉన్నాయి, ఆయన చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. మరి ఇంతకు ముందు మనం చూసినట్లయితే దేవుని యొక్క సముఖములో కొంతమంది దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ, సాతానును వారి యొక్క అనుచరులందరినీ కూడా ఆ పరలోకంలో నుండి త్రోసివేసి వారందరి కొరకు ఒక నిత్యమైనటువంటి నరకమును ఏర్పాటు చేసి చీకటికెళ్ళ బిలములోనికి వారిని తోసివేసి నిత్యాగ్ని దండన కొరకు వారిని దేవుడు ఏం చేశాడు? భద్రపరిచాడు. దేవదూతలు పాపం చేస్తే విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపం చేస్తే వారి కొరకు తన కుమారుని బలిగా అర్పించలేదు. దేవదూతలు పాపం చేస్తే తన కుమారుడు యొక్క రక్తాన్ని చిందించలేదు. కానీ మనం పాపం చేసి మనము అక్రమమునకు, మనం అపవిత్రతకు దాసులమైపోతే దేవుడు మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? తన కుమారుడు యొక్క శరీరాన్ని మనకు అర్పించాడు, తన కుమారుడు యొక్క రక్తాన్ని మన కొరకు దారపోసాడు. ఈ రీతిగా బలియాగమును, పాపముల నుంచి మనల్ని విడిపించటానికి దేవుడు మనకు చేసినటువంటి రీతిగా దేవదూతల కొరకు ఆయన చేయలేదు. కాబట్టి ఆయన దేవదూతల కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించడానికి ఈ యొక్క లేఖన భాగాన్ని ఆధారం చేసుకుందాం. మరి 5వదిగా ఆలోచన చేసినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మనం అక్రమమునకు దాసులమై ఉన్నప్పుడు, అపవిత్రకు దాసులమై ఉన్నప్పుడు మనం పరిశుద్ధపరచుకోవటానికి మనకి శక్తి సామర్థ్యం లేదు కనుక ఆయన కుమారుడు ద్వారా మనం పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన తర్వాత ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడని మరొక చోట రాయబడి ఉన్నది. పరిశుద్ధులుగా మనం ఉండగలమా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరమందు మంచిది ఏది కూడా నివసించదు. నేను మేలైనది చేయాలనుకుంటున్నాను, మేలైనది నేను చేయలేకపోతాను. దానికి కారణము నా యందు నివసించు పాపమే అని ఆయన తెలియచేస్తున్నాడు. మరి పరిశుద్ధులుగా మనం ఉండటం మనకు సాధ్యం కాదు. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా ఆయన వలె పరిశుద్ధులుగా ఉండటం మనకి సాధ్యము కాదు కనుక దేవుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులవుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. మనం పరిశుద్ధులుగా ఉండమని దేవుడు ఆజ్ఞాపించటమే కాదు, పరిశుద్ధులుగా ఉండుట కొరకు పరిశుద్ధాత్మను ఏం చేశాడు? మన మీద కుమ్మరించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరమును మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధముగా మనం ఉండుట కొరకు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వరమును బట్టి, పరిశుద్ధమైనటువంటి ఆత్మను మన మీద కుమ్మరించినటువంటి ఈ కారణాన్ని బట్టి ఈ లేఖన భాగాన్ని కూడా ఆధారము చేసుకుని దేవుణ్ణి మనం ఆరాధించదము. అదే రీతిగా మరి ఆలోచన చేసినట్లయితే ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణంలో మనము ప్రవేశించటానికి దేవుడు మనకు అర్హతనిచ్చాడు. పరిశుద్ధంగా ఉండటానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. అయితే ఆ పరిశుద్ధ పట్టణములోనికి మనము ఈ దేహముతో ప్రవేశించటం అసాధ్యం. ఈ రక్తమాంసాలు ఆ పరిశుద్ధ పట్టణములోనికి తీసుకుని వెళ్ళుట అసాధ్యం. ఈ దేహముతో మనం పరలోకానికి వెళ్ళలేం. ఈ దేహముతో దేవునితో జీవించలేం. ఈ దేహముతో దేవుణ్ణి మనం ఆరాధించలేం. అందుచేత ఈ క్షయమైపోయేటువంటి దేహములో నుండి మన కొరకు ఒక అక్షయమైనటువంటి దేహాన్ని, ఒక పరిశుద్ధమైనటువంటి దేహాన్ని, ఒక మహిమ కలిగినటువంటి దేహాన్ని దేవుడు పరలోకంలో మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక
దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసమును పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబర్లము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకములో నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనుచున్నాము. దేనిపైన? ఈ దేహము మీద. ఈ దేహం ఏమైపోతుంది? క్షయమైనటువంటి ఈ దేహము అక్షయమైనటువంటి దేహముగా మార్చబడుతుంది. అందుకని ఈ అక్షయమైనటువంటి దేహమును గురించి అపోస్తలుడైన పౌలు మరింతగా వివరిస్తూ ఉన్నాడు. ఆ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసి మరి దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే, మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా. దేవుడు ఒక అక్షయమైన దేహాన్ని మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగిదిగా, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా తిరిగి లేపబడుతుంది. అంటే ఆత్మ సంబంధమైన ఒక దేహాన్ని, బలమైనటువంటి ఒక దేహాన్ని, మహిమ గల ఒక దేహాన్ని, అక్షయమైనటువంటి ఒక దేహాన్ని దేవుడు మన కొరకు పరలోకంలో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ సిద్ధపరిచినటువంటి దేహాన్ని ఎప్పుడు మనం ధరించుకుంటామంటే, ఆయనతో పాటు మనము ఉండులాగన మరలా నేను వత్తునని మన ప్రభువు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు సెలవిచ్చాడు కదా. ఆయన మరలా తిరిగి వచ్చుచున్నప్పుడు ఏమవుతామంటే, మృతులైనటువంటి వారు తిరిగి లేపబడతారు, సజీవులైనటువంటి వారు మార్పు చెందుతారు. అందరూ కలిసి ఆయన ఇచ్చేటువంటి మహిమగల ఆ పరిశుద్ధమైనటువంటి దేహాన్ని ధరించుకొని ఆయనతో పాటు ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి ఆ దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. కాబట్టి ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి కూడా దేవుణ్ణి ఆరాధన చేయటానికి మనం ముందుకు వెళదాం. మరి చివరిగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ఏమిటి అంటే, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలు, ప్రభువా నీవే పవిత్రుడు. ఎవరు ఈ మాటలు పలుకుతున్నది అంటే, అంతకు ముందు వచనాల్లో మనం చూసినప్పుడు 2వ వచనంలో, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమనకు, దాని పేరు గల సంఖ్యనకు లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారే ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచి ఉండుట చూచితిని. ఎవరు అనగా, భూలోకములో జయించినటువంటి వారు, లోకమును, పాపమును, అపవాదిని, శరీరమును, వీటన్నిటిని జయించినటువంటి వారు పరలోకములోనికి వెళ్ళి ఆ దేవాది దేవుని ముఖదర్శనము చేసుకొనుచు పరిశుద్ధ దూతల మధ్య నిలబడి ఏం చేస్తున్నారు? ప్రభువా నీవే పవిత్రుడు అని చెప్పి వారు ఏం చేస్తున్నారట? దేవుని దాసుడగు మోషే యొక్క కీర్తనయు గొర్రెపిల్ల యొక్క కీర్తన వారు పాడుతూ ఉన్నారు. ఆ రీతిగా మోషే యొక్క కీర్తనను, గొర్రెపిల్ల యొక్క కీర్తనను పాడటానికి, ఆయన సముఖంలో నీవే పరిశుద్ధుడు అని చెప్పటానికి మనకి కూడా అవకాశము కల్పించినటువంటి కారణాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. కాబట్టి దేవుడు మనకి మరి ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి దేవుణ్ణి ఆరాధన చేయటానికి దేవుడు మనకి చక్కటి అవకాశం ఇచ్చాడు. మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ స్థలములలో పరిశుద్ధ దేవదూతల మధ్య నివాసము చేయుచు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు ఆ పరిశుద్ధమైనటువంటి జీవుల చేత, పరిశుద్ధులైనటువంటి 24 పెద్దల చేత, పరిశుద్ధమైనటువంటి కోట్ల కొలది దేవదూతల చేత నిత్యము ఆరాధింపబడుతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని గుణలక్షణాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించుదాం. రెండవదిగా ఆయన చుట్టూ పరిశుద్ధ దేవదూతలు ఉన్న ఆయన ఎవరు కావాలని కోరుకుంటున్నాడు? మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో మనము ఆయనతో ఉండాలని ఆయన కోరుకున్నటువంటి ఆ కారణాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. మూడవదిగా ఆ పరిశుద్ధమైనటువంటి దేవునితో మనము కూడా ఉండులాగన మన కొరకు నిర్మాణము చేస్తున్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణమును బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. నాలుగవదిగా ఆ పరిశుద్ధ పట్టణములోనికి వెళ్ళటానికి మనకు అర్హత లేదు. కారణం ఏమిటంటే, మనం అక్రమమునకు, అపవిత్రతకు దాసులమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మార్చి ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి మనకు అనుగ్రహించిన ధైర్యాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మరి తర్వాత 5వదిగా మనం చూసినప్పుడు మనము
పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలాగ ఉండాలంటున్నాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండటం మనకు సాధ్యము కాదు కనుక తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించినటువంటి కారణాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. మరి 6వదిగా మనం చూసినప్పుడు ఆ పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళటానికి ఈ యొక్క పాప శరీరము, ఈ రక్త మాంసాలు ఏమాత్రం అర్హమైనవి కాదు కనుక ఈ దేహమును మార్చి మహిమగల దేహాన్ని, పరిశుద్ధమైనటువంటి దేహాన్ని, అక్షయమైనటువంటి దేహాన్ని, శక్తి కలిగినటువంటి దేహాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి దేహాన్ని దేవుడు మన కొరకు పరలోకంలో సిద్ధపరుస్తున్నటువంటి ఆ కారణాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించదాం. చివరిగా పరిశుద్ధులు ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ప్రభువా నీవే పరిశుద్ధుడవు, నీవే పవిత్రుడు అని చెప్పి దేవుని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు, మోషే యొక్కయు కీర్తనలు వారు ఏ రీతిగా పాడుతున్నారో ఆ గుంపులోనికి మనల్ని కూడా చేర్చుకోవటానికి ఇష్టపడిన వాడై మనల్ని కూడా పిలుచుచు ఆ గుంపులో మనకి కూడా స్వాస్థ్యం ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. మరి ఈ యొక్క లేఖన భాగాలను ఆధారం చేసుకుని ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు వెళదాం. కాబట్టి